వినాశనం డేట్ కంటే విశ్వం యొక్క డేట్ ఈ సంకల్పం మిమ్మల్ని ఎంతో సోమరితనంగా చేస్తుంది. మీకొక సత్యం తెలియాలి. అచానక్ సడన్‌గా ఏదన్నా అవ్వచ్చు. జగదంబ స్లోగన్ ఉంది కదా! ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు. కభీ కభీ కాదు అభీ అభీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగినా కానీ నేను ఎవర్ రెడీగా ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం 3 చెకింగ్స్ చేసుకోవాలి. మీ కర్మల లెక్కలను చూసుకోండి. 4 సబ్జెక్ట్స్ జ్ఞానం, యోగం, ధారణ, సేవలో రెడీగా ఉన్నానా చూసుకోండి. సదా ఎవర్ రెడీ స్థితిని అనుభవం చేస్తున్నానా కూడా చూసుకోవాలి. మరి బ్రహ్మ బాబా ఫరిస్తాగా అయ్యే ఈ రోజుని మనందరం సదా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ అశరీరిగా అయ్యే అభ్యాసం సదా చేస్తున్నానా? ఈ అభ్యాసం కోసం బాబా ఒక సింపుల్ టిప్ చెప్తున్నారు. ఏం జరిగినా కూడా నేనొక ఆత్మ. మరి నేను ఎలాంటి ఆత్మను? భగవంతుడు నా ద్వారా చేయించబడే ఆత్మని నేను. చేసేవారు పరమాత్మ, నేను వారి ద్వారా చేయించబడుతున్నాను. మరి సదా బాబా చేయించేవారు అనేది సదా స్మృతిలో పెట్టుకొని స్మృతి స్వరూపంగా ఉంటూ ప్రతి కర్మేంద్రియాలతో కర్మ చేయాలి. చేయించేవారు బాబా, యజమాని బాబా, నేను చేసేవారిని అనే స్మృతి ఉండాలి. బ్రహ్మ బాబా రోజు పడుకునే ముందు లెక్కాచారాన్ని రాసేవారు. కర్మల లెక్కాచారాన్ని రాసేవారు. కర్మేంద్రియాలు ఈరోజు ఎలా నడుచుకున్నాయని చెకింగ్ చేసుకునేవారు. సో మనసు, బుద్ధి, సంస్కార స్వభావాలను ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవాలి. చేయించేవారు పరమాత్మ సదా ఈ సీట్ పైన ఉండాలి. మీరు జన్మించడంతోనే సర్వశక్తుల వరదానాన్ని పొందారు కదా! సర్వశక్తుల వరదాని ఆత్మను నేను అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్ ప్రమాణంగా నడిపించుకోవాలి. నేను భగవంతుడి ప్రాపర్టీకి యజమాని అని గుర్తుపెట్టుకోవాలి. బాబా ఇదే స్మృతి చెప్పారు. మీరు బాబా అనగానే వారు మీ దగ్గర హాజరైపోతారు. బాబా హాజరయ్యారంటే బాబా ప్రాపర్టీ కూడా హాజరైపోతుంది కదా! నేను అంత పెద్ద ప్రాపర్టీకి యజమాని అనేది మీరు సదా గుర్తుపెట్టుకోవాలి. మరి బాబా యొక్క విష్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు రాజా పిల్లవాడు. ఏ సబ్ మేరా రాజా బచ్చా హే అంటున్నారు. స్వరాజ్ అధికారి పిల్లవాడు. ఏం చేసినా కూడా స్వరాజ్ అధికారి స్థితిలోనే ఉండాలి. రాజు ఎప్పుడు ఇంట్లో ఉన్నా, బయటున్నా, సింహాసనం పైన ఉన్న, కిరీటంతో ఉన్న, కిరీటం లేకుండా ఉన్న రాజానే భావిస్తారు కదా! మీరు కూడా స్వరాజ్ అధికారి అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. కర్మయోగి అనే స్థితి ఎంతో అటెన్షన్ పెట్టినట్టయితే మీరు సదా విశ్వ పరివర్తకులు అనేది గుర్తొస్తుంది. విశ్వ కళ్యాణకారి గుర్తొస్తుంది. నడుస్తూ తిరుగుతూ రాజాతనం యొక్క సంస్కారం కూడా ఉంటుంది.